ఒక ఆర్డినరీ వ్యాన్ డ్రైవర్ ఇంటికి ఎర్లీ మార్నింగ్ పోలీసులు వచ్చి అతను ఇంతవరకు లైఫ్‌లో ఎప్పుడు చూడని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు వ్యక్తులని తనే చంపాడంటే అతని పరిస్థితి ఏంటి? అండ్ సాక్ష్యంగా హత్య జరిగిన రోజు అతని సెల్ ఫోన్ క్రైమ్ స్పాట్‌లో ఉందని తెలిస్తే అతని సిట్యుయేషన్ ఏంటి? బయట జరుగుతున్న క్రైమ్స్ ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ అవేర్‌నెస్ అండ్ బయట జరుగుతున్న వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం కోసం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక పాష్ కాలనీ ఉండేది. దాని పేరు శ్రీనగర్ మెయిన్ కాలనీ. జూన్ 2011లో ఆ కాలనీలో హౌస్ నెంబర్ 24లో నిరంజన్ దేశ్పాండే ఒక పోర్షన్ రెంట్‌కి తీసుకున్నాడు. అందులో ముగ్గురే ఉండేవాళ్ళు. నిరంజన్ దేశ్పాండే వాళ్ళ వైఫ్ మేఘా దేశ్పాండే, వాళ్ళ కూతురు అశ్లేష దేశ్పాండే అండ్ మేఘా వాళ్ళ మదర్ రోహిణి పాడ్కే. వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళు. మేఘా దేశ్పాండే జాబ్ చేస్తూ ఉండేది. బ్యూటీ ప్రోడక్ట్స్ కి మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తూ. అండ్ వాళ్ళ కూతురు అశ్లేష BE థర్డ్ ఇయర్ చదువుతుంది. నిరంజన్ దేశ్పాండే ఈ ఇంట్లో ఉండేవాడు కాదు. ఎందుకంటే బేసిక్ గా అతను ఒక బ్యాంక్ ఎంప్లాయ్. తరచుగా జాబ్ ట్రాన్స్ఫర్స్ అవ్వడం వల్ల అతను కుటుంబానికి దూరంగా వేరే చోట సపరేట్ గా నివసించాల్సి వచ్చేది. బేసిక్ గా వాళ్ళ నేటివ్ ఉజ్జయిన్, కానీ వాళ్ళు ఇండోర్ లో ఉంటున్నారు. ఇదివరకు ఇండోర్ లోనే వేరే చోట ఉండేవాళ్ళు అండ్ రీసెంట్ గానే శ్రీనగర్ మెయిన్ కాలనీకి షిఫ్ట్ అయ్యారు. అంతా హ్యాపీగా గడుస్తున్న టైంలో జూన్ 19, 2011 ఈవినింగ్ అరౌండ్ 5:30 to 6 మధ్య అదే బిల్డింగ్ లో పక్క పోర్షన్ లో ఉంటున్న దీప్తి కపిల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ దేశ్పాండే ఇంటి వైపుకు చూసింది. అండ్ తను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మెయిన్ డోర్ బయట నుంచి గడియ పెట్టుంది అండ్ డోర్ కి బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నాయని నోటీస్ చేసింది. వెంటనే వాళ్ళ ఓనర్ విశాల్ పాండేకి ఫోన్ చేసి పిలిపించి చూపించింది. బ్లడ్ స్టెయిన్స్ తో ఉన్న డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. బయట నుండి దేశ్పాండే ఫ్యామిలీని పిలిచారు. డోర్ నాక్ చేశారు. ఒక 5 to 10 minutes వెయిట్ చేసినా కూడా ఎటువంటి ఆన్సర్ లేకపోవడంతో కిటికీ ఓపెన్ చేసి ఇంటి ఓనర్ లోపలికి తొంగి చూశాడు. అండ్ లోపలికి చూసిన ఓనర్ షాక్ అయ్యాడు. బెడ్రూమ్ డోర్ ఓపెన్ ఉంది అండ్ డోర్ నుండి చూస్తే బెడ్రూమ్ లో ముగ్గురు వ్యక్తులు రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. ఇల్లంతా బ్లడ్ స్టెయిన్స్. ఇది చూసి భయపడిన ఓనర్ ఇమ్మీడియట్ గా పోలీసులకు ఇంకా నిరంజన్ కి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ నిరంజన్ ఇమ్మీడియట్ గా ఇంటికి స్టార్ట్ అయ్యాడు. పోలీసులు వాళ్ళ టీమ్ తో క్రైమ్ స్పాట్ కి చేరుకున్నారు. ఇల్లు ఓపెన్ చేసి చూస్తే ఇల్లంతా బ్లడ్ స్టెయిన్స్, సామాన్లంతా చిందరవందరగా పడున్నాయి. ఇంట్లో ఉన్న అల్మారాస్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. క్లూస్ టీమ్ కి 2 bullets దొరికాయి అండ్ ఆ 3 డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం కి పంపించేశారు. ఇంతలోగా నిరంజన్ అక్కడికి చేరుకున్నాడు అండ్ ఇంట్లో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్ని మిస్ అయినట్లుగా ఐడెంటిఫై చేశాడు. మేఘా యొక్క గాజులు, నల్ల పూసలు, వాళ్ళ మదర్ యొక్క గాజులు, ఇంకా వాళ్ళ కూతురు యొక్క మొబైల్, కెమెరా, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ మిస్ అయినట్లుగా ఐడెంటిఫై చేశాడు. అండ్ కాలనీలో ఉన్న CCTV కెమెరాస్ ని కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇన్ జనరల్ దొంగతనానికి వచ్చిన వాళ్ళు హత్య చేయరు కదా. సో ఇందులో దొంగతనం మాత్రమే కాదు ఇంకేదో యాంగిల్ ఉంది అని నిరంజన్ తో మాట్లాడారు. మేఘా ఇంకా అశ్లేష కాల్ డేటా కూడా తెప్పించారు. అశ్లేష వాళ్ళ కాలేజ్కి వెళ్లారు అండ్ మేఘా దేశ్పాండే వాళ్ళ ఆఫీస్కి వెళ్లి ఎంక్వైరీ కూడా చేశారు. నిరంజన్ దేశ్పాండేకి ఎటువంటి శత్రువులు లేరు అని గ్రహించారు. నెక్స్ట్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. నిరంజన్ దేశ్పాండే వాళ్ళ అత్తగారు ఇంకా కూతురి బాడీలో కొన్ని కత్తిపోట్లను నోటీస్ చేశారు. అండ్ మేఘా దేశ్పాండే తలలో కాల్చి చంపేశారు అని తెలిసింది. కానీ పోలీసులకు క్రైమ్ స్పాట్ లో 2 bullet shells దొరికాయి. ఒకటేమో మేఘా తలలో షూట్ చేశారు, మరి రెండవది ఇమ్మీడియట్ గా పోలీసులు క్లూస్ టీమ్ ని మళ్లీ పంపించి కీన్గా పరిశీలించమని చెప్పారు. కానీ 2 bullets తగిలిన ఆధారాలు మాత్రం ఎక్కడా లభించలేదు. సో సెకండ్ బుల్లెట్ షూట్ చేశారు, కానీ ఆ బుల్లెట్ రూమ్ లో లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు 3 బ్లడ్ శాంపిల్స్ తో పాటు 4వ బ్లడ్ శాంపిల్ కూడా దొరికింది. జూన్ 19 నుండి ఎవరైనా బుల్లెట్ గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా అని ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. అండ్ క్రెడిట్ కార్డ్స్ మిస్సింగ్ అవడంతో నిరంజన్ దేశ్పాండే కుటుంబ సభ్యుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ పైన అబ్జర్వేషన్ కూడా పెట్టారు. కాలనీ CCTV ఫుటేజ్ లో మాత్రం బయట వ్యక్తులు లోపలికి వచ్చినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ క్రైమ్ జరిగిన ఇంటి ముందు ఎటువంటి CCTV కెమెరాస్ లేకపోవడంతో
ఇది బేసిక్గా కాలనీ వాళ్ళే చేసి ఉంటారని పోలీసులకు అనుమానం వచ్చింది. నిరంజన్ కూతురు అండ్ భార్య కాల్ డేటాని పరిశీలించగా వాళ్ళ కూతురు అశ్లేష కాల్ డేటాలో ఎటువంటి అనుమానాస్పదమైన కాల్ అయితే నమోదు కాలేదు. కానీ వాళ్ళ భార్య మేఘా దేశపాండే కాల్ డేటాలో చనిపోయిన రోజు చివరిసారిగా ఒక నెంబర్కి కాల్ చేసినట్లుగా ఐడెంటిఫై చేశారు. అండ్ ఆ నెంబర్తో ఫ్రీక్వెంట్గా కాల్ మాట్లాడుతున్నట్టు తెలిసింది. అండ్ ఈ నెంబర్తో కమ్యూనికేషన్ ఈ కాలనీకి షిఫ్ట్ అయిన తర్వాత మొదలు పెట్టారు అని తెలిసింది. ఈ నెంబర్ గురించి ఎంక్వైరీ చేస్తే హత్య జరిగిన రోజు ఈ నెంబర్ ఇదే లొకేషన్లో ఉన్నట్లుగా ఐడెంటిఫై చేశారు. పోలీసులు ఆ నెంబర్ గల వ్యక్తిని కాంటాక్ట్ చేశారు. అండ్ అతను ఒక ఆర్డినరీ వ్యాన్ డ్రైవర్. ఇతన్ని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాక మేఘా దేశపాండే ఎవరో అతనికి తెలీదు అని చెప్పాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్స్ అయినట్టు కాల్ డేటా చూపిస్తుంది. అతను ఇంకో విషయం ఏం చెప్పాడు అంటే అతనికి ఒక కూతురు ఉందని, అప్పుడప్పుడు ఇతను ఫోన్ తీసుకొని కాల్స్ మాట్లాడుతుంది అని చెప్పాడు. తన పేరు నేహా వర్మ. అని తెలిసిన ఇంకో విషయం ఏంటి అంటే జూన్ 19 నుంచి తన ఇంటికి కూడా రావట్లేదు అని చెప్పి. దీంతో నేహా వర్మ పైన పోలీసులకి అనుమానం వచ్చి తనని వెతకడం స్టార్ట్ చేశారు. సో బేసిక్ గా నేహా వర్మ బ్యూటీషియన్. బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తే జూన్ 19 నుండి తను అక్కడికి కూడా రావట్లేదు అని తెలిసింది. దీంతో వాళ్ళ ఫాదర్ నుండి నేహా వర్మ ఫొటోస్ తీసుకుని చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ కి తన ఫొటోస్ ని సర్క్యులేట్ చేసి వెతకమని చెప్పారు. అండ్ ఇదంతా జరుగుతుండగా పోలీసులకి ఒక లీడ్ దొరికింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జూన్ 19 ఈవినింగ్ ఒక వ్యక్తి అనారోగ్యంతో జాయిన్ అయినట్లుగా అండ్ తన కాలికి బుల్లెట్ గాయం ఉన్నట్లుగా తెలిసింది. జూన్ 22 మార్నింగ్ 6 o'clock విజయ్ చౌహాన్ అనే ఒక పెట్రోలింగ్ ఆఫీసర్ ఇండోర్లోని ఎల్ఐసి కాలనీలో గస్తీ నిర్వహిస్తున్నాడు. అండ్ అదే టైంలో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా ఏటీఎంలోకి వెళ్ళడాన్ని అబ్జర్వ్ చేశాడు. ఆ అమ్మాయి చుట్టూ ఉన్న కెమెరాస్ ని అబ్జర్వ్ చేస్తూ లోపలికి వెళ్ళడాన్ని, ఇంకా తన ఫేస్ ఎవ్వరికి కనిపించకుండా కవర్ చేస్తూ ఉండడాన్ని ఈ ఆఫీసర్ అబ్జర్వ్ చేశాడు. ఆల్రెడీ నేహా వర్మ ఫొటోస్ అన్ని పోలీస్ స్టేషన్లో సర్క్యులేట్ అయి ఉన్నాయి. అండ్ తను ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి డౌట్ వచ్చి ఈ కేసు హ్యాండిల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేశాడు. వెంటనే పోలీస్ టీం ఎల్ఐసి కాలనీకి వచ్చి ఆ అమ్మాయిని పట్టుకున్నారు. చూడగా ఆ అమ్మాయి నేహా వర్మ అని అర్థమైంది. ఆమె దగ్గర ఉన్న కార్డ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని చూస్తే ఆ కార్డ్ అశ్లేష దేశపాండేది అని ఐడెంటిఫై చేశారు. మీన్వైల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజు బుల్లెట్ గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయిన వ్యక్తి పేరు రాహుల్ చౌదరిగా గుర్తించారు. అండ్ ఎంక్వైరీ స్టార్ట్ చేసిన కొద్దిసేపట్లోనే నేహా వర్మ అసలు విషయం చెప్పడం మొదలుపెట్టింది. ఈ 3 హత్యలు చేసింది తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ చౌదరి ఇంకా మనోజ్ అతోడ్ అని చెప్పింది. రాహుల్ కాల్లో ఉన్న బుల్లెట్ యాక్సిడెంటల్ గా అతనే షూట్ చేసుకున్నాడు. నేహా వర్మ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాహుల్ ని ఇంకా మనోజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నైఫ్, గన్ ఇంకా నగలు వీటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు ముగ్గురు పోలీస్ స్టేషన్ లో అసలు విషయం చెప్పడం మొదలు పెట్టారు. శ్రీనగర్ కాలనీలోకి దేశపాండే ఫ్యామిలీ షిఫ్ట్ అయినప్పటి నుండి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్స్ కి రెగ్యులర్ గా మేఘా దేశపాండే వెళ్తూ ఉండేది. తన దగ్గర వాల్యుబుల్ గోల్డ్ జ్యువెలరీ చాలా ఉండడంతో బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగా రెడీ అయి వెళ్ళేది. అలా ఒక రోజు ట్రెజర్ ఐలాండ్ అనే మాల్ కి మేఘా దేశపాండే వెళ్ళింది. అదే మాల్ కి నేహా వర్మ కూడా వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ తో. వాళ్ళ ఫాదర్ ఒక ఆర్డినరీ వ్యాన్ డ్రైవర్ అండ్ షీ బిలాంగ్స్ టు అ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తనకి రాత్రికి రాత్రే కోటీశ్వరాలు అయిపోవాలి అని ఉండేది. ఈ కళ తొందరగా ఎలా నెరవేరుతుందా అని ఆలోచిస్తూ ఉండేది. అదే టైంలో సరిగ్గా నేహా వర్మ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒంటి నిండా నగలు ధరించిన మేఘా దేశపాండేని చూసింది. అండ్ తన చేతిలో షాపింగ్ చేసిన సామాన్ చాలా ఉంది. దీంతో మేఘా దేశపాండే చాలా రిచ్ అని నేహా వర్మ డిసైడ్ అయ్యి తనతో ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకుంది. నేహా వర్మ ఎక్కువగా సినిమాలు చూస్తుంది. సో అదే స్టైల్లో వెళ్ళి మేఘాకి డాష్ ఇచ్చింది. డాష్ ఇవ్వగానే మేఘా చేతిలో ఉన్న సామాన్లన్నీ కింద పడ్డాయి. ఆ మూమెంట్లో తను సారీ ఆంటీ అని చెప్తూ కింద పడ్డ సామాన్లన్నీ మేఘా చేతికిస్తూ మాటలు కలిపింది. తను జాబ్ లేక ఖాళీగా ఉన్నానని, అదే టెన్షన్లో ఉన్నానని చెప్పి సామాన్లు తీసుకుని కార్ దాకా తనతో పాటు వెళ్ళింది. ఈ ట్రీట్మెంట్ నచ్చిన మేఘా తను కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. తను బ్యూటీ ప్రోడక్ట్స్ కి మల్టీ మార్కెటింగ్ చేస్తుంది అని చెప్పింది. ఇది విన్న నేహా సర్ప్రైజ్ అయ్యి తను ఒక బ్యూటీషియన్ అని చెప్పి తను ఒక బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తుంది అని చెప్పింది. వీళ్ళిద్దరి మధ్య ఒక కామన్ టాపిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ అయ్యాయి. దాంతో వాళ్ళిద్దరూ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అండ్ మేఘా నేహాతో తరచుగా కాల్స్ మాట్లాడుతూ ఉండేది. నేహా మేఘాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒకే ఒక రీజన్ మేఘా రిచ్ అవ్వడం. అండ్ నేహా అప్పుడప్పుడు మేఘా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉండేది. నేహాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు రాహుల్ చౌదరి. ఇతనిది సేమ్ నేహా మెంటాలిటీయే. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవ్వాలి అని చెప్పి ఒకరోజు నేహా రాహుల్తో తన రిచ్ ఫ్రెండ్ మేఘా గురించి చెప్పింది. మాటల్లో తను వేసుకునే గోల్డ్ జ్యువెలరీ గురించి కూడా చెప్పింది. అప్పుడే వాళ్ళిద్దరికి ఒక రాంగ్ థాట్ వచ్చింది.
బయటికి ఇంత వాల్యుబుల్ జ్యువెలరీ వేసుకుంటే ఇంట్లో ఇంకెన్ని నగలు ఉంటాయని చెప్పి అసలు వాళ్ళిద్దరూ ఈ నగలు ఎందుకు దొంగతనం చేయకూడదు అని ఆలోచించారు. మేఘా దేశపాండే మాటలలో తన హస్బెండ్ తనతో ఉండడు అని చెప్పింది. దీంతో వీళ్ళ పని ఇంకా ఈజీ అయిపోయింది. బేసిక్గా ఈ పని చేయడం కోసం రాహుల్ వాళ్ళ ఫ్రెండ్ మనోజ్ యొక్క హెల్ప్ తీసుకుందాము అని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మనోజ్ దగ్గర గన్ ఉంది. ఆ గన్తో బెదిరించి దొంగతనం చేయడం మాత్రమే వీళ్ళ ప్లాన్, హత్య చేయడం కాదు. కానీ దొంగతనం చేసిన తర్వాత నేహాని గుర్తుపట్టి పోలీసులకి కంప్లైంట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. నేహా వర్మ మేఘా దేశపాండేకి కాల్ చేసి నాకు కూడా మల్టీ మార్కెటింగ్లో జాయిన్ అవ్వాలని ఉందని, నన్ను కూడా మీ టీంలో జాయిన్ చేసుకోండి అని అడిగింది. దానికి మేఘా నేను ఆఫీస్లో మాట్లాడతానని చెప్పింది. జూన్ 19న మేఘా నేహాకి కాల్ చేసి ఆఫీస్లో ఒప్పుకున్నారు. ఇంటికి వచ్చి కొన్ని ఫార్మ్స్ ఫిల్ చేయమని చెప్పింది. అదే రోజు ఈవినింగ్ అరౌండ్ 5 o'clock నేహా వర్మ మేఘా దేశపాండే ఇంటికి వెళ్ళింది. నేహా ఫిల్ చేయాల్సిన ఫార్మ్స్ మేఘా దేశపాండే తనకి ఇచ్చేసింది. తను ఫార్మ్స్ ఫిల్ చేయడం స్టార్ట్ చేసింది. కొద్దిసేపటి తర్వాత అయోమయంగా ఫేస్ పెట్టి నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, పక్కనే తన ఫ్రెండ్ ఉంటాడని చెప్పి తనని పిలిచి ఫార్మ్స్ ఫిల్ చేయొచ్చా అని అడిగింది. దానికి మేఘా సరే అని చెప్పింది. నేహా వెంటనే రాహుల్ కి కాల్ చేసి పిలిపించింది. యాజ్ పర్ ప్లాన్ రెడీగా ఉన్న రాహుల్ ఇంకా మనోజ్ అక్కడికి వచ్చారు. కరెక్ట్ టైం చూసుకొని రాహుల్ మేఘాని షూట్ చేశారు. గన్ సౌండ్ విన్న వాళ్ళ కూతురు ఇంకా తల్లి బయటికి వచ్చారు. దాంతో బయటికి వచ్చిన వాళ్ళిద్దరిని బెదిరించి కార్డ్స్ ఇంకా పిన్ నెంబర్స్ తీసుకుని షూట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ గన్ పేలలేదు. దాంతో రాహుల్ స్టక్ అయిన గన్ ని చెక్ చేస్తుండగా ఆ బుల్లెట్ అనుకోకుండా కాల్లో పేలింది. కంగారులో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో వాళ్ళిద్దరిని పొడిచి చంపేశారు. ఇంట్లో 1,50,000 క్యాష్ ని, 5 లక్షలు విలువ చేసే గోల్డ్ ని, ఒక మొబైల్, కెమెరా ఇంకా 2 కార్డ్స్ ని తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. వెళ్లే ముందు బయట నుంచి ఇంటికి గడియ పెట్టేసి వెళ్ళిపోయారు. డిసెంబర్ 13న కోర్టు వీళ్ళ ముగ్గురికి ఉరిశిక్ష వేయాలని తీర్పునిచ్చింది. దీంతో వీళ్ళు హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు కింద కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టు వీళ్ళ వయసుని దృష్టిలో పెట్టుకుని మారడానికి ఒక అవకాశం ఇద్దామని అభిప్రాయపడింది. ఉరిశిక్షని జీవిత ఖైదు శిక్షగా మార్చింది. కనీసం 25 years జైల్లో ఉండేలాగా శిక్షను విధించింది. మీడియా స్టోరీస్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున 8 లేడీ ప్రిజనర్స్ కి అవార్డు ఇస్తారు. అందులో నేహా కూడా ఉంది. నేహా జైల్లో ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకుంది. తను నేర్చుకోవడంతో పాటు పక్కన తోటి ఖైదీలకు కూడా నేర్పించింది. తనకి తెలిసిన బ్యూటీషియన్ వర్క్ కూడా అందరికీ నేర్పించింది. ఇది ఆధారం చేసుకొని టింకర్ టింకర్ ఫౌండేషన్ తనకి అవార్డు కూడా ఇచ్చింది. నేహా కేస్ మనుషుల్లో ఒకరి పట్ల ఒకరికి ఉండే నమ్మకాన్ని దెబ్బతీసింది. కొత్తగా పరిచయం అయిన వాళ్ళు మనకి ఎంత క్లోజ్ అయినప్పటికీ జాగ్రత్త ఎంత అవసరమో చెప్పింది.